పంజగుట్ట యాక్సిడెంట్ కేసులో పోలీసులు బిగ్ అప్డేట్ ఇచ్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. యాక్సిడెంట్ కేసులో నిందితుడు సాహిల్ను తప్పించడానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు కేసును దర్యాప్తును ముమ్మరం చేయడంతో సాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్కి పారిపోయారని తెలిసిందన్నారు డీసీపీ విజయ్ కుమార్. ఈ కేసులో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉండటంతో 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ఇంకా ఈ కేసులో 7 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. అది ప్రజాభవన్ యాక్సిడెంట్ కాదు, అది పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర జరిగిన డిసెంబర్ చివరి వారంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఆ రోడ్డు ప్రమాదంలో ఎవరైతే BMW కార్ని డ్రైవింగ్ చేసిన వ్యక్తి మన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే షకీల్, ఆయన కొడుకు రాహిల్, మొహమ్మద్ ఆమీర్ రాహిల్, ఆయన A1 ఉన్నాడు రాహిల్. ఆయన యాక్సిడెంట్ చేసిన కొన్ని గంటల్లోనే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయి కొన్ని గంటల్లోనే ఆయన దుబాయ్కు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇది మన దర్యాప్తులో ఎస్టాబ్లిష్ అయింది. ఆయన దుబాయ్కి వెళ్ళే ముందే ఆల్రెడీ ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ ఉన్నారో ఆయన ఆల్రెడీ దుబాయ్లోనే ఉన్నారు. ఆ దుబాయ్లో ఉండి ఆయనని తప్పించడానికి, తర్వాత ఆయన స్థానంలో ఇంకొక తప్పుడు వ్యక్తిని ఆరోపిగా, నిందితుడిగా పెట్టడానికి, తర్వాత దానికి సహకరించిన వ్యక్తులు అందరూ కూడా పోలీస్ నుంచి తప్పించుకొని తిరగడానికి అక్కడి నుంచే ఉండి ఆయన మానిటర్ చేస్తున్నాడు అనేది సాక్ష్యాధారాలతో రుజువైంది. కాబట్టి ఇప్పటి వరకు నిన్నటి అరెస్ట్ వరకు 13 మందిని మనము నిందితులుగా గుర్తించాము. ఇంకా ఇద్దరు ఐడెంటిఫై అయ్యారు, A14 అండ్ A15. వీళ్ళిద్దరూ A13 ఎవరైతే ఉన్నారో మన ఇంతకుముందు పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా పనిచేసిన మిస్టర్ దుర్గారావు, ఆయన ఇన్స్పెక్టర్గా ఉంటూ ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ ఒక వ్యక్తి కస్టడీ నుంచి పారిపోయిన తర్వాత నిందితుడు ఆ వ్యక్తి స్థానంలో తప్పుడుగా ఇంకొక వ్యక్తిని కేసులో నిందితుడిగా చేర్చడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ మొత్తం దిక్కు తప్పించే విధంగా ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండి అన్ని ప్రయత్నాలు చేశారు. అతన్ని నిన్న ఆయన జనవరి 27వ తారీఖు నుంచి ఆయన మన పోలీసు కస్టడీ, అంటే పోలీసు అదుపుకు తీసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అతన్ని రీసెంట్లీ మొన్న ఒక నిర్దిష్ట సమాచారం మేరకు ఆయన తప్పించుకుంటూ తిరుగుతున్న సస్పెన్షన్లో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారిని గుంతకల్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ సహాయంతో పట్టుకొని అదుపులోకి తీసుకొని ఆయనని విచారణ జరిపి నిన్న రాత్రి ఆయనని న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం, అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. న్యాయాలయంలో ఇది 7 years లోపు పనిష్మెంట్స్ ఉన్న నేరాలు కాబట్టి న్యాయాలయము ఆయనకు సొంత బాండ్ పైన రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజులు ఆయన పోలీసు దర్యాప్తు అధికారి ముందు ప్రెజెంట్గా ఉండి విచారణకు సహకరించాలి అని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అధికారిని ఇంకా లోతుగా విచారణకు గురి చేసి ఇంకా ఈ కేసుకి కంప్లీట్ కావాల్సిన అన్ని సాక్ష్యాధారాలను కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొందరు ఈ కేసులో అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు A2 అబ్దుల్ ఆసిఫ్, ఈ వ్యక్తి డిసెంబర్ 25 తారీఖు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి తప్పుడు వ్యక్తి, ఈయన డ్రైవింగ్ చేసిన రాహిల్ అనే వ్యక్తి స్థానంలో ఇతను వచ్చాడు. ఇతను ఈ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయన ఒక ఎంప్లాయీ అంతే. ఇతను అక్కడ వచ్చాడు, ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా A7 షేక్ సోహెల్ సన్ ఆఫ్ షేక్ అహ్మద్,
ఇతను కూడా డ్రైవరు. తర్వాత అర్బాజ్ ఖాన్, వీళ్ళిద్దరూ ఇతన్ని ఏ2ని తీసుకువచ్చి అతన్ని పోలీసు ఇన్వెస్టిగేషన్లో తప్పుడుగా చూపించి పెట్టడానికి సహకారం చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత రాహిల్ అమీర్ ఏ1, ఇతను తప్పించుకొని పారిపోయిన వ్యక్తి ఏ1. ఆ రోజు డ్రైవింగ్ చేసి BMW కార్ని అతివేగంగా అపాయకరంగా యాక్సిడెంట్ చేసి పారిపోయిన వ్యక్తి ఇంకా దుబాయ్లో, అంటే ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏ3 షకీల్, ఈయన మాజీ ఎమ్మెల్యే బోధన్ నియోజకవర్గం. ఇతను కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన కూడా ఇండియా నుంచి బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏ4 షాహిద్ అలియాజ్ జుబ్బాబాయ్, ఇతను కూడా వీళ్ళ బంధువు, ఇతను కూడా బయట ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏ5 సయ్యద్ జకియా రెహమాన్, ఇతను కూడా ఫాదర్ ఇన్లా అని వాళ్ళ బంధువు అని తెలుస్తుంది. సో వీళ్ళు నలుగురు ఇండియా బయట ఉన్నారు అని మన సమాచారం ఉంది. వాళ్ళపైన లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఇండియాకి వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ6 అస్లం, ఏ9 ఖలీల్, ఏ10 సర్ఫరాజ్, వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత ఏ14 హనుమాన్ అలియాస్ నాని, తర్వాత ఏ15 వెంకటేశ్వరరావు అలియాస్ కిరణ్, వీళ్ళిద్దరు ఏ14 అండ్ 15 ఈ ఎవరైతే మన సస్పెన్షన్లో ఉన్న పోలీస్ అధికారి దుర్గారావు పోలీసు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పోలీసు ప్రయత్నాలను అప్పుడప్పుడు అడ్డుకొని పోలీసు దర్యాప్తుకి సహాయం చేయకుండా, పోలీసుకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తికి సహాయం చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. అక్యూజ్ నంబర్ 12 ఏ12 బరిగెల ధన్పాల్ ప్రేమ్ కుమార్, ఈయన ఇన్స్పెక్టర్, ఇప్పుడు నిజామాబాద్లో నిజామాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు బోధన్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు అని సమాచారం. ఇతన్ని కూడా 27th జనవరి నాడు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇతను ప్లస్ ఏ13 అబ్దుల్ వాసే, సన్ ఆఫ్ అబ్దుల్ ఖయూమ్, ఈయన బోధన్కి చెందిన వ్యక్తి. ఈ ఏ12 అండ్ ఏ13 అబ్దుల్ వాసే అండ్ బరిగెల ధన్పాల్ ప్రేమ్ కుమార్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. 27th జనవరి అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి కూడా న్యాయాలయము సొంత బాండ్ పైన కండిషన్స్ విధిస్తూ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ11 బట్లు దుర్గారావు, ఈయనను కూడా నిన్న అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ దుర్గారావు ఏ11 పైన సెక్షన్ 201, 217, 218, 225A రెడ్ విత్ సెక్షన్ 109 అండ్ 119 ఇండియన్ పీనల్ కోడ్, ఈ సెక్షన్స్ కింద ఆయన పైన సాక్ష్యాధారాలు దొరికినాయి. ఈ సెక్షన్స్ కింద ఆయన పైన చర్యలు తీసుకుంటున్నాం. దర్యాప్తులో భాగంగా ఒక నిందితుడిని, ఆయన బయట దేశాల్లో ఉన్నాడు కాబట్టి చట్టపరంగా మనము కస్టడీకి తీసుకోవాలి. దానికోసము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో
మార్చ్ 2022 మార్చ్ నెలల్లో ఒక ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కేసులో కూడా మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో దర్యాప్తు చాలా లోతుగా జరగలేదు. ఈ కేసులో ఇంకా ఉన్న మిగతా నిందితులను విచారణ జరగలేదని చాలా వార్తలప్పుడు వచ్చింది. అది వాస్తవం, ఆ వార్తలు వాస్తవం. ఈ వార్తల నేపథ్యంలో మరియు ఇప్పుడు జరిగిన ఈ డిసెంబర్ చివరి వారంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఈ రెండు ప్రమాదం తర్వాత దాని తర్వాత జరిగిన యాక్టివిటీస్ని చూస్తే కొన్ని సామ్యతలు కనిపించినాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు దర్యాప్తుని కూడా లోతుగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది దాంట్లో ఇంకా ఏదైనా విచారణ చేసినప్పుడు దర్యాప్తులో చట్ట ప్రకారంగా ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఆ కేసులో ఆల్రెడీ ఒక వ్యక్తి పైన కోర్టులో ఛార్జ్షీట్ వేసి అది ట్రయల్ కూడా పెండింగ్, ట్రయల్ కోసం బాకీ ఉంది. ఇప్పుడు చట్టపరంగా ఆ కేసుని దర్యాప్తుని ఎలా కొనసాగించాలి ఏమి అనే దానిపైన నిర్ణయం తీసుకొని దానిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో ఏదైనా పంజగుట్ట యాక్సిడెంట్ కేసులో పోలీసులు బిగ్ అప్డేట్ ఇచ్చారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, పంజగుట్ట యాక్సిడెంట్ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లేకపోతే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రజాభవన్ ముందు చేసినటువంటి యాక్సిడెంట్ కేసులో ఒక నిందితుని తప్పించేందుకు ఎంతమంది పోలీస్ అధికారులతో పాటు కుటుంబ సభ్యులు, ఇతర డ్రైవర్లు అందరూ కలిసి దాదాపు 16 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళు దేశం విడిచి పారిపోయారు. మొత్తం ఎమ్మెల్యేతో సహా అతని కుమారుడు రాహెల్ కూడా దేశం విడిచి పారిపోయారు. 16 మంది ఉన్నారు ఈ కేసు సంబంధించి. దీంట్లో 4 విదేశాలకు పారిపోయారు. వీళ్ళందరిపైన కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏకంగా A3గా ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ పైన కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతంలో షకీల్ కుమారుడు రాహెల్ పైన కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళు ఏ క్షణమైనా తిరిగి ఎక్కడైనా ఇతర దేశాలకు పారిపోయే క్రమంలో కావచ్చు, తిరిగి ఇండియాకు వచ్చే క్రమంలో అరెస్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఒక్కసారి మనం చూసినట్టయితే డీసీపీ విజయ్ కుమార్ మాటల్లో చూస్తే 2022లో జరిగినటువంటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన ప్రమాదంలో కూడా రాహెల్ ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయ్యాడు. ఆ కేసులో కూడా విచారణ పెండింగ్లో ఉంది. అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి రాహెల్కి సంబంధించి. గతంలో ఒక యాక్సిడెంటు, 2023 డిసెంబర్లో ప్రజాభవన్ జరిగిన యాక్సిడెంటు, అక్కడ మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి పంజాగుట్ట పిఎస్ నుంచి తప్పించుకొని నేరుగా దుబాయ్ పారిపోయేందుకు సహకరించినటువంటి ఏకంగా ఇదే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ దుర్గారావును నిన్న గుంతకల్లో అరెస్ట్ చేశారు. రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం బెయిల్పై విడుదలయ్యారు. ఇదే కేసులో బోధన్ మాజీ సిఐ ప్రేమ్ కుమార్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఏకంగా పోలీస్ సిబ్బందే ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుమారుడికి సహకరించిన తీరు చూస్తూ ఉంటే అసలు విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఒకరు కాదు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, మరికొంతమంది పోలీస్ సిబ్బంది, మరికొంతమంది కుటుంబ సభ్యులు, ఏకంగా బంధువులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఈ కేసుని తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. వాళ్ళందరినీ కూడా దేశానికి రప్పించి అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు అయితే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. 2022లో జరిగినటువంటి కేసులో కూడా ఒక చిన్నారి బాబు చనిపోయినటువంటి వాస్తవాన్ని ప్రస్తుతం డీసీపీ వెలుగులో తీసుకొచ్చారు. ఈ కేసును కూడా ఎవరైతే సోహెల్ ఉన్నారో అతన్ని నిందితుడిగా చేర్చే అవసరమైతే మళ్ళీ ఆ కేసును కూడా తిరిగి దర్యాప్తు చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ చెప్తా ఉన్నారు. మొత్తం షకీల్ కుమారుడు, షకీల్ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా చాలా ఈజీగా కేసు నుంచి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి విజయ్ కుమార్ డీసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. యాక్సిడెంట్లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారితే సహించేది లేదన్న హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు ఈ కేసులో 16 మంది పై కేసు నమోదు కాగా 7 ఇంకా పరారులో ఉన్నట్టుగా ప్రస్తుతం డీసీపీ విజయ్ కుమార్ చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.